Hi, hello, welcome to What I Taste. So friends, మనం యాక్చువల్లీ ఆరోగ్యంగా ఉండాలన్నా లేకపోతే శక్తివంతంగా పనిచేయాలన్నా మనకి ఆరోగ్యవంతమైన ఫుడ్ తినాలంటే హెల్దీ ఫుడ్ తినాలన్నమాట. మరి అలా హెల్దీ ఫుడ్ అసలు ఈ రోజుల్లో మనం ఎవరైనా తింటున్నామా? ఎవరికి తెలియదు అసలు ఏం తినాలి ఏం తినకూడదు అని. అసలు హెల్దీ ఫుడ్స్లో మనకి ఏమేమి కావాలి? కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇలా బోలెడని ఉండాలి. మరి అవన్నీ కలగలిపి ఉన్న ఏకైక కొర్రెలు. సో కొర్రెలతో ఈరోజు మనం 2 డిషెస్ చేసుకోబోతున్నాం. మరి ఏంటో తెలుసుకుందామా? అందుకోసం ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే కౌరీ హిల్స్, గుచ్చా బేగంపేట్, మాదాపూర్ దగ్గర వచ్చిన ఆర్గానిక్ స్టోర్ దగ్గరికి. మరి అక్కడికి వచ్చేసి ఈరోజు మనకి ఆర్గానిక్తో అంటే ఈ కొర్రెలతో ఏం డిషెస్ చేసి చూపించబోతున్నారు తెలుసుకుందాం. లెట్స్ మూవ్. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? రవీందర్ మేడం. ఓకే రవీందర్ గారు, ఏంటి ఈరోజు ఏం స్పెషల్స్ చూపించబోతున్నారు? కొబ్బరి తురుముతోనే కొర్రలు అన్నం చేస్తున్నాము. ఇంకా అలాగే కొర్రలతోని కొర్ర పాయసం కూడా చేస్తున్నాం మేడం. సో ఫస్ట్ అయితే ఏం చేసి చూపించబోతున్నారు? కొబ్బరి తురుముతోని. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? కప్పు కొర్రలు, ఉప్పు, గ్రీన్ చిల్లీ, పసుపు, చనా దాల్, కొబ్బరి తురుము, కరివేపాకు, జీలకర్ర, 2 మిర్చి, కాజు, కొత్తిమీర. సో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి అసలు ప్రాసెస్ ఎలా చేయాలి ఏం చేయాలి మీరు జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలందరికీ మనం పెద్దవాళ్ళకి పెట్టినా మనం తిన్నా సరే మంచి బలమైన ఫుడ్. సో చూద్దాము. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి, ఎలా చేయాలి? కొర్రల్ని నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. మనం ఇది ప్రాసెస్ చేద్దాం అనుకునేటప్పుడు కొర్రల్ని హాఫ్ అన్ అవర్ పక్క నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ తో కుక్ చేసుకోవాలి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం దీన్ని కుక్ చేసుకుందాం. కొర్రల్ని సోక్ చేసుకున్న కొర్రల్ని పొడగట్టుకొని కొర్రలు ఇందులో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఓకే. సో అలా చిన్న కుక్కర్స్లో మనకి చక్కగా బుజ్జి కుక్కర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలా చక్కగా కొర్రల్ని నానబెట్టుకుని అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని కొర్రలు దాంట్లో వేసుకొని మర్చిపోకుండా 1 కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని. ఓకే, అంటే ఆల్రెడీ దాన్ని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసేసుకోవాలా? ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సో ఇది ఎంత టైం పడుతుంది? ఒక 3 విజిల్స్ వస్తే రెడీ అయిపోతుంది. ఓకే, అంటే రైస్ లాగానే మనకి అంత టైం తీసుకుంటుందా లేకపోతే మామూలుగానే తక్కువ టైంలో అయిపోతుందా? లేదు, రైస్ లాగానే అంత టైం తీసుకుంటుందా? ఓకే. సో అంటే మాక్సిమం 10 నుంచి 15 మినిట్స్ లోపల టైం పడుతుంది అనమాట. మరి అసలు ఈ కొర్రెలు అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు. కొర్రెలు అంటే ఏంటి, అది ఒక వింత లాగా కొర్రెలు అంటే ఏంటి అంటూ ఉంటారు. అసలు మీరు చెప్పచ్చు కదా దాని గురించి? అదే, కొర్రెల్లో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మన పూర్వీకులు కూడా చాలా ఇవి తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఇవి పూర్తిగా యూజ్ చేయట్లేదు ఎవరు. యూజ్ చేయకపోవడం వల్ల అనారోగ్యం గురై హాస్పిటల్కి వెళ్ళడం అలా జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే ముందుగా వీటిని పూర్వీకులు ఏదైతే తిన్నారో వాటిని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకురావాలనే ఒక ఉద్దేశం మేడం గారికి ఉంది. కాబట్టి ఈ కొర్రలు, కినోవా ఇలాంటి పూర్తిగా ఆర్గానిక్తో చేయాలని ఒక మంచి ప్లాన్తోని ఉద్దేశంతో చేస్తున్నారు. అదేవిధంగా నాకు కూడా ఫుల్ ట్రైన్ ఇచ్చి ఇందులో ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో కొర్రల అన్నం వీటితో వెరైటీ డిషెస్ పంపిస్తున్నాం. బాబా, అంటే అసలు ఈ కొర్రలు మనకి రైస్ బదులు ఇది వేసుకుంటాం అనమాట. కూరలు దేంట్లోనైనా ఇది సర్వ్ చేస్తాం. అంతే, పులిహోర చేసుకోవచ్చు, కొర్రలతో పులిహోర చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం చేస్తున్నాము. అలాగే కొర్రలతోని మన ఇడ్లీ చేసుకోవచ్చు. కొర్రలు ఉప్మాతోని ఆల్ టైప్. వావ్, అసలు మనకి కొర్రల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అసలు రైస్తో అయితే మనకి బియ్యంతో అయితే ఓన్లీ అన్నం వండుకొని చక్కగా అన్నం తింటాము, లేకపోతే ఇంకేదైనా పులిహోర చేసుకుంటాం. దీంతో అయితే ఇడ్లీ చేసుకోవచ్చంట, ఉప్మా చేసుకోవచ్చంట, ఇలా అంటే ఒక పక్కన టిఫిన్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి కూడా కొర్రలు సాంబార్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. కొర్రెల సాంబారు, వావ్, ఇవన్నీ వింటుంటే చాలా కొత్తగా ఉంది నాకు కూడా. ఇన్ఫాక్ట్ నాకు కూడా అంతగా తెలియదు కొర్రెలు అంటే ఏంటో. వాటిని చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఇవి తినడం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయంట ఫ్రెండ్స్. మనం ఈ రోజు నుంచి ఏంటంటే కొంచెం అన్నం కానీ బయట ఫుడ్స్ ఎక్కువ బయట తినకుండా మంచి డైజెషన్ ఫుడ్ ఇది. డైజెషన్ కూడా ఫుడ్. సో డైజెస్ట్ అవ్వని వాళ్ళు తొందరగా మంచిగా ఈ కొర్రెలు తింటే మంచి డైజెషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బాగా హెల్దీగా కూడా ఉండొచ్చు. సో చూద్దాము. ఎలాగో మనకి ఇంత టైం పడుతుంది అన్నారు కాబట్టి అది టైం పట్టేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం. ఓకే, విజిల్ తీసేసి
సో అలా కుక్ అయిపోతుంది అనమాట, పొడి పొడిగా వచ్చేస్తుంది. అంటే ఇది మనం పొడి పొడిగా రావడానికి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదా, కరెక్ట్గా 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది, సరిపోతుంది. ఓకే. సో అది అక్కడ మనం చల్లారనివ్వాలా? చల్లారాలి. సో కొర్రెల కొబ్బరి అన్నం చేస్తున్నాం కాబట్టి మనం ఆల్రెడీ కొర్రెలు చక్కగా అరగంట ముందర నానబెట్టేసుకున్నాము. దాని తర్వాత బాయిల్ అంటే కుక్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో సైడ్కి పెట్టుకున్నాం. అది కొంచెం చల్లారేంత వరకు ఎలాగో మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ వేరే పని ఉంది, అంటే కొబ్బరి ఆల్రెడీ ఉంది కదా, దాన్ని మనం ప్రాసెస్ సంథింగ్ ఏదో ఉంటుంది, మనం అదేంటో కనుక్కుందాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాము అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని గీ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. ఓకే, అంటే ఆయిల్ కంటే దీంట్లో గీ వేస్తేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, అంటే దీంట్లో ఆయిల్ వేసుకోకూడదా, ఓన్లీ నెయ్యి వేసుకోవాలా? ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కావాలంటే అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో అంటే కొబ్బరిని మీరు దీనికి కావాల్సినట్టుగా కొబ్బరిని ముందరే తురిమేసి పెట్టుకున్నట్టున్నారుగా? అవును, కొబ్బరి తురుము. కొబ్బరి రైస్ అంటే చాలా మంది అంటే కొబ్బరి పాలతో చేస్తారు, ఇది అలా పాలతో చేయరా, డైరెక్ట్ కొబ్బరితో చేస్తారా? పాయసం ఓకే ఓకే ఓకే. ముందుగా నేను ఆవాలు వేసుకున్నా. ఓకే, ఆవాలు, వాటి తర్వాత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు. ఓకే, సో అల్లం ముక్కలు కూడా వేసుకుంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి పంట కింద తగులుతుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. నేను అల్లం కూడా చాలా మంచిది హెల్త్కి, మనం మధ్య మధ్యలో మంచిగా ఇలాంటి వాటిలో అన్నిట్లో వేసుకుంటే బాగోదు, చక్కగా ఇలాంటి కొబ్బరి అన్నంలో లేకపోతే కొంచెం వేరే వేరే వాటిలో ఉప్మాలో ఇలాంటి వాటిలో అల్లం చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకుంటే అసలు ఆ టేస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా మనకి మంచిది. ఎస్, నేను అలాగే చిల్లీస్ కూడా దీంట్లో పొడుగు పొడుగుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి లుక్ వైజ్గా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. యా, జీడిపప్పు వేసేసుకున్నారు, ఉరద్దాలు, ఓకే, కొంచెం శనగదాలు, శనగపప్పు, మినప్పప్పు. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్స్ అంటే ఆయిల్ మొత్తం వేయకూడదు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి, ఆయిల్స్ మొత్తం నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత మీకు తెలిసిన విషయం మనం ఏం చేస్తాం, ఫస్ట్ కొబ్బరి రైస్కి కొంచెం ఆవాలు వేసుకుంటాం, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు అండ్ అలాగే పొడుగు పొడుగుగా కట్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కూడా కొంచెం అటు ఇటు వేగాక మనం మినప్పప్పు, శనగపప్పు ఇవి తగినంత వేసుకోవాలి. మొత్తం అయిన తర్వాత మనం ఏదైతే ఒక బౌల్లో జీడిపప్పు తీసుకొని పెట్టుకున్నామో ఆ జీడిపప్పు కూడా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి చూద్దాం. ఎస్, ఇవైతే ఇప్పటివరకు ప్రాసెస్ జరిగింది. ఇది లైట్గా కలర్ రాగానే మనం పసుపు వేసుకోవాలండి. ఓకే, చిటికెడు పసుపు వేసుకున్నాము. పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అండ్ అలాగే కలర్ కూడా మారిపోతుంది, జస్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. యా, కలర్ వేసుకొని మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఆ చిల్లీస్ వేసుకున్నాం కదా, చిన్న ఘాటు వస్తుంది. ఎలాగో కొబ్బరి రైస్లో మనకి కారాలు ఇవన్నీ ఉండవు కాబట్టి మనం కొంచెం పొడుగు పొడుగా ఒక 3 చిల్లీస్ సరుకొని అలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. ఓకే, అంటే ఇందాక మనం ఆల్రెడీ అక్కడ కొర్రెలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ కరెక్ట్గా సరిపడా వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ అది కూడా దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి. అలాగే కొబ్బరి తురుము. యా, కొబ్బరి ఆల్రెడీ తురుము చేసేసుకొని పెట్టేసుకున్నారు. అంటే మనం దీంట్లో కావాలంటే మనం పోపు టైంలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇది రెడీ అయిందండి. ఓకే, మనం ముందుగా కుక్ చేసుకున్న కొర్రలు ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో అంటే మనం కొర్రెలు ఉడికించుకునేటప్పుడు ఎందుకు ఉప్పు వేసుకుంటాం అంటే దాంట్లో లైట్గా ఉప్పు కలిసిపోతుంది, ఇప్పుడు టేస్ట్ బాగుంటుందండి. సో స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకుంటే పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన మిక్స్ చేసుకోవడంతోనే రెడీ అవుతుంది. ఓకే ఓకే, అంటే మనం కొర్రెలు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, జస్ట్ ఒక 1 మినిట్ ఉంచి. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనం ఏదైతే కొబ్బరి వేస్తామో అది ఒక 2 నిమిషాలు అటు ఇటు వేగించుకొని కొర్రెలు ఏవైతే మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నామో ఆ వేసిన వెంటనే అదైతే ప్యాన్లో వేసిన వెంటనే ఆపేసేసుకోవాలన్నమాట. మళ్ళీ అలాగే ఉంచితే కనుక అది మొత్తం అంటుకుపోయి మళ్ళీ మాడిపోతుంది, అందుకని ఆపేసుకొని ఇమీడియట్గా మనం అలాగా ఇదిగా చూసారు కదా, ఎస్ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి మొత్తం మిక్స్ అయిపోయింది, అక్కడ కొబ్బరి అండ్ అలాగే కొర్రెలు ఇవన్నీ కూడా కలిసిపోయి చూడడానికి అయితే మటుకు చూడడానికే కాదు నాకు ఇక్కడ గుమ్మలు ఆడిపోతుంది చాలా చాలా. కొర్రెలు అన్నం రెడీ అయిందండి. ప్లేట్లో తీసుకుంటున్నాను. ఈ కొర్రెలు అన్నాన్ని కొబ్బరి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తినొచ్చు, లేదా అలాగే కూడా తినొచ్చు.
ఓకే, అంటే మనం పులిహోర ఎలా అయితే తింటామో డైరెక్ట్ అలా అయినా తినేయచ్చు. ఆరెల్స్ మనకి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు చక్కగా కొబ్బరి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తింటే టేస్టీగా కూడా ఉంటుందంట. ఆఫ్ కోర్స్ నాకైతే దీన్ని చూస్తున్న ఆరెల్స్ అది వచ్చే ఆ సువాసన గుమ్మగుమ్మలు చూస్తుంటే ఐ మీన్ నాకు తెలిసిపోతుంది అది ఉత్తగా తింటే ఇంకా కూడా బాగుంటుంది, దేన్ని నంచుకోక్కర్లేదని. బట్ చూద్దాం, లెట్స్ ట్రై. దీన్ని కొంచెం బేసిల్ లీవ్స్తోనే గార్నిష్ చేస్తున్నా, అలాగే రెడ్ క్యాప్సికమ్తో. ఓకే, టేస్టీగా ఉన్నా కానీ చూడడానికి కూడా బాగుంటే అందరూ ఇష్టపడతారు. అసలు అదేంటి చాలా బాగుంది కదా చూడడానికి అన్నట్టు. అది డిఫరెంట్గా చేస్తున్నారు. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఇటోనాలు పెడతారేమో అని, బట్ సీరియస్గా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. వావ్, ఇప్పుడు కదా భలే ఉంది కదా చూడడానికి. వావ్, కొర్రలు కొబ్బరి అన్నం మేడం, టేస్ట్ చూసి చెప్పండి. యా ష్యూర్. చూసారు కదా ఫ్రెండ్స్, కొర్రలు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వేడి వేడిగా సూపర్గా ఉంది. ఒక జీడిపప్పుని కూడా లాగించేద్దాం. వావ్, చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా టేస్టీగా ఉంది. సో రవీంద్ర గారు చాలా 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 బాగా చేశారండి. అదిరిపోయింది అసలు. కొర్రెలు కొబ్బరి అన్నము, దాంట్లో అసలు వేసిన మనం పోపు కానీ అవి పంట కింద పడుతుంది, అలాగే కొబ్బరి, ఆ జీడిపప్పు అన్నీ కరెక్ట్గా, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. యాక్చువల్లీ మన టేస్ట్తో పాటు ఇక్కడ మనకి హెల్త్ కూడా మంచి, అంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్దీ ఫుడ్ మీరు కూడా